దర్శకుడు మారుతి అనాల్సిందంతా అనేసి సారీ చెప్పేస్తే సరిపోతుందా? నోరు జారి అన్న ఒక్క మాటతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయి మారుతిపై బూతుల పురాణం అందుకున్నారు. అన్న మారుతి బాగానే ఉన్నాడు, ట్రోలింగ్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ మీద ఉన్నారు. ఈ ఎఫెక్ట్ కి ప్రభాస్ ఏ విధంగా నష్టపోయాడు? డార్లింగ్ అందరివాడు కాస్త కొందరివాడైపోతున్నాడా? మైక్ దొరికితే కొందరు ఊగిపోతున్నారు, సోయి లేకుండా మాట్లాడేస్తున్నారు. ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియడం లేదు. ఈ లిస్ట్ లో మారుతి కూడా చేరాడు. రాజాసాబ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ సందర్భంగా మారుతి చేసిన కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దీంతో క్షమాపణ చెప్పి వాళ్ళను కూల్ చేయాల్సి వచ్చింది. ప్రభాస్ తనకు ఎలా అండగా నిలబడ్డాడో టీజర్ రిలీజ్ సందర్భంగా మారుతి చెప్పాడు. గొప్పవాడంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇంకా ఎత్తుకు ఎత్తినా తప్పులేదు. సినిమా చూసి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటారని నేను చెప్పను అనడంతో అది డైరెక్ట్ గా ఎన్టీఆర్ కు తగిలింది. ఎందుకంటే దేవరా వార్ 2 చూసిన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటారని చెప్పింది తారకే. ఇంకేముంది, హట్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మారుతిపై విరుచుకుపడ్డమే కాదు బూతులతో ట్రోలింగ్ చేశారు. దేవరా సినిమా రిలీజ్ లేట్ కావడంతో ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా సినిమా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము అన్నారు. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 2 కాలర్స్ ఎగరేశాడు. ఇలా చెబితే తప్ప వార్ 2 ఏమవుతుందో తెలియదంటూ సినిమాపై నమ్మకాన్ని కలిగించాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుదాడిని తట్టుకోలేకపోయిన మారుతి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రతి అభిమానికి నా క్షమాపణలు. ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టాలని కానీ అగౌరవపరచాలని కానీ ఆ కామెంట్స్ చేయలేదన్నారు. తనకు ఎన్టీఆర్ ఆయన ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టమని, తారకును ఉద్దేశించి కామెంట్స్ చేయలేదని, మనస్ఫూర్తిగా వివరణిస్తున్నానని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేశాడు మారుతి. కొంతమంది చేతికి మైకు రాగానే ఆవేశం, గర్వం, అహంకారం అన్ని సునామీలా తన్నుకొస్తాయనిపిస్తోంది. మారుతి చేసిన వ్యాఖ్యల ప్రభావం ఆయన ఒక్కడిపైనే కాదు, ముఖ్యంగా ప్రభాస్ పై పడింది. సినిమా వాళ్లతోనే కాదు అందరితోనూ మనసున్న మారాజు అనిపించుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ప్రభాస్ టార్గెట్ అయ్యాడంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సారీతో విషయం సద్దుమణిగినా మున్ముందు ఇలాంటి ఘటనలు అన్న వాళ్ళకే కాదు సినిమాకు నష్టం కలిగిస్తాయి. నిర్మాతలు షాక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవటం ఎలా అనే పుస్తకం చూసాం. 6 నెలల్లో సినిమా తీయడం ఎలా అనే పుస్తకం రాయాలంటే అది పూరి జగన్నాథే రాయాలి. ఎమా స్పీడ్గా సినిమా పూర్తి చేసే పూరి ఉన్నట్టుండి స్లో అయిపోయాడు. 2 ఏళ్లకో సినిమా తీసే కొత్త అలవాటు చేసుకున్నాడు. ఇదంతా మన స్టైల్ కాదని తెలుసుకున్న పూరి మళ్ళీ ఓల్డ్ స్కూల్కి వచ్చేసి 5 నెలలు తిరగకుండా సినిమా పూర్తి చేసేశాడు. పూరి జగన్నాథ్ అంటే ఓ బ్రాండ్. ఈ బ్రాండ్ కి టాప్ రైటర్ విజేంద్ర ప్రసాద్ ఫిదా అయిపోయి తన ఫోన్ స్క్రీన్ సేవర్ గా పూరి ఫోటో పెట్టుకున్నాడు. ఎప్పటికైనా పూరితో కలిసి వర్క్ చేయాలని ఉందంటారు విజేంద్ర ప్రసాద్. టాప్ రైటర్ మనసు దోచుకున్న పూరి సక్సెస్ రేస్ లో వెనుకబడిపోయారు. పూరి జగన్నాథ్ తలుచుకుంటే 10 రోజుల్లో కథ మాటలు రాసిపారిస్తాడు. అందరి డేట్స్ ఉండాలి గానీ 3 నెలల్లో షూటింగ్ పూర్తి చేస్తాడు. 6 నెలలు తిరగకుండా ఫస్ట్ కాపీ రెడీ చేస్తాడు. అది బాలయ్య అయినా రామైనా స్పీడ్గా తీయటం పూరి స్టైల్. యమా స్పీడ్గా సినిమాను పూర్తి చేసే పూరి ఉన్నట్టుండి స్లో అయిపోయాడు. ఎప్పుడైతే లైగర్ అంటూ పాన్ ఇండియాలోకి అడుగు పెట్టాడో చెక్కడం స్టార్ట్ చేశాడు. లైగర్ని 2 ఏళ్లు తీసినా ఫలితం దక్కలేదు. లైగర్ ఫ్లాప్ అయినా పూరి మారలేదు. మళ్ళీ తనదైన స్టైల్లో 6 నెలల్లో సినిమా తీసేస్తాడనుకుంటే డబుల్ స్మార్ట్ కూడా ఆలస్యమైంది. అది కూడా ఫ్లాపే. నెలలు తరబడి ఒకే సినిమా తీసే తనది కాని పద్ధతితో విసిగిపోయిన పూరి 6 నెలల్లో విజయ్ సేతుపతితో సినిమా తీసేశాడు. డబుల్ స్మార్ట్ తర్వాత పూరి గ్యాప్ తీసుకొని ఎవరూ ఊహించని విధంగా విజయ్ సేతుపతితో సినిమా ప్లాన్ చేశాడు. టైటిల్గా బెగ్గర్, స్లమ్ డాగ్ టైటిల్స్ వినిపిస్తున్నాయి. జూన్ 30న షూటింగ్ మొదలుపెట్టి సినిమాను పూర్తి చేసేశాడు. 5 నెలలు తిరగకుండా గుమ్మడికాయ కొట్టేసి పాత రోజులను గుర్తు చేశాడు పూరి. సినిమా టైటిల్ టీజర్ ని ఒకే రోజు రిలీజ్ చేయాలనుకున్నా కరూర్ తొక్కిస్లాట జరగడంతో ఈవెంట్ వాయిదా పడింది. ఈలోగా షూటింగ్ పూర్తి చేసినా టైటిల్ ని ప్రకటించలేదు, టీజర్ ని రిలీజ్ చేయలేదు. డబుల్ స్మార్ట్ ఫ్లాప్ తర్వాత కథ కోసం ఎక్కువ టైం తీసుకున్నా షూటింగ్ ని 5 నెలల్లోనే పూర్తి చేయడంతో పాత పూరి బయటకు వచ్చాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అఖండ 2 థియేట్రికల్ రైట్స్ ని ఎవరూ ఊహించిన విధంగా 120 కోట్లకు అమ్మడంతో ప్రమోషన్స్ లో సౌండ్ పెంచింది మూవీ టీమ్. పాన్ ఇండియాగా రిలీజ్ కావడంతో మొత్తం 5 లాంగ్వేజెస్ పై ఫోకస్ పెట్టారు. ప్రమోషన్ ప్లానింగ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. ఒక్క క్షణం తీరిక లేకుండా తెగ తిరిగేస్తోంది అఖండ 2 టీం. డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న అఖండ 2 ప్రమోషన్ కు ఇంకా ఎక్కువ టైం లేదు. ఇంకా 10 రోజులు మాత్రమే ఉండడంతో స్పీడప్ చేశారు. ముంబైలో టీజర్ రిలీజ్ చేసి హిందీ ఆడియన్స్ ను కవర్ చేసిన బాలయ్య సెకండ్ సాంగ్ ను వైజాగ్ లో రిలీజ్ చేశాడు.
కన్నడ వర్షన్ కోసం బెంగళూరు వెళ్లి శివరాజ్ కుమార్ తో పాటు ట్రైలర్ విడుదల చేశాడు. హిందీ వర్షన్ నుంచి 100 కోట్లు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు. మహాకుంభమేళాలో సీన్స్ తీసుకోవడానికి అనుమతిచ్చి అన్ని విధాలా సహకరించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చిత్ర యూనిట్ కలిసిందే. నార్త్ లో వారణాసిలో మరో ఈవెంట్ పెట్టి ముఖ్య అతిథిగా ఆదిత్యనాథ్ ను పిలిచే ప్లానింగ్ లో చిత్ర యూనిట్ ఉంది. అఖండ 2 ముందు చాలా పెద్ద లక్ష్యమే ఉంది. ఓవర్సీస్ లో ఇంతవరకు వీరసింహారెడ్డి తప్ప 2 మిలియన్ కలెక్ట్ చేసిన సినిమా మరొకటి లేదు. అయితే అఖండ 2 ఓవర్సీస్ రైట్స్ మాత్రం 15 కోట్లకు అమ్ముడయ్యాయి. 4 మిలియన్స్ కలెక్ట్ చేస్తేనే పెట్టుబడి వస్తుంది. రిస్కీ టాస్క్ ముందుండడంతో బాలయ్యే రంగంలోకి దిగి రిలీజ్ కి ముందు ఓవర్సీస్ ఆడియన్స్ ని కలుస్తున్నాడు. తెలుగు సినిమా బడ్జెట్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. స్టార్స్ సినిమాల బడ్జెట్ 300 కోట్లు దాటిపోతే యంగ్ హీరోస్ మేము సైతం అంటూ 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టారు. ఏ హీరోని కదిలించినా 100 కోట్ల బడ్జెట్తో వస్తున్నాము అంటున్నారు. ఎందుకింత అంటే హిస్టారిక్ సబ్జెక్ట్, డిఫరెంట్ స్టోరీ అంటూ ఎవరి వర్షన్లో వాళ్ళు బిజీ అయిపోయి బడ్జెట్ పెంచేశారు. వాళ్ళెవరో చూద్దామా? 4 ఏళ్ల క్రితం 10-20 కోట్ల మధ్యలుండే యంగ్ హీరోల సినిమా బడ్జెట్ 100 కోట్లకు చేరింది. కొందరు 70-80 కోట్ల మధ్యలో ఉంటే మరికొందరు 100 కోట్లు దాటేశారు. రెగ్యులర్ అండ్ రొటీన్ మూవీ తీస్తే సక్సెస్ రాదు. ఇలాంటి సినిమాలను ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని అందరికంటే ముందే గ్రహించిన నిఖిల్ కార్తికేయ 2తో హిట్ కొట్టాడు. ప్రస్తుతం నటిస్తున్న హిస్టారికల్ మూవీ స్వయంభూ 100 కోట్లతో రూపొందుతోంది. స్వయంభూ బడ్జెట్ ఎంతో చెప్పకపోయినా రిలీజ్ డేట్ వీడియో కోట్లు ఖర్చు పెట్టామని ఇండైరెక్ట్ గా చెప్పాడు నిఖిల్. సెట్స్, కాస్టింగ్, సెలబ్రిటీ టెక్నీషియన్స్, 2 ఏళ్ల కష్టం, 170 రోజుల షూటింగ్ డేస్ ఇవన్నీ కలిపి ఈ హిస్టారికల్ మూవీ బడ్జెట్ ను 100 కోట్లకు తీసుకెళ్లిపోయాయి. సినిమాను ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తామని తెలుపుతూ వీడియో రిలీజ్ చేయగా సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా, భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసుకున్న స్వయంభూ పాన్ ఇండియా మూవీగా రూపొందింది. 20-30 కోట్ల మధ్యలో ఉండే నానిని దసరాతో శ్రీకాంత్ ఓదెల 50 కోట్లు దాటించేశాడు. సినిమాను 60 కోట్లతో తీస్తే థియేట్రికల్ రైట్స్ 50 కోట్లకు అమ్ముడు కాగా 65 కోట్లు వచ్చింది. దసరా ఇచ్చిన కిక్ తో పారడైజ్ బడ్జెట్ ని డబుల్ చేసేశాడు. యంగ్ హీరోల్లో తొలి 100 కోట్ల బడ్జెట్ దాటిన రికార్డు నానిదే. ది పారడైజ్ తో నాని 100 కోట్ల బడ్జెట్ మార్క్ ని క్రాస్ చేశాడు. ఒకరిని చూసి మరొకరు అన్నట్టుగా బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు. చూస్తుంటే సాయి దుర్గ తేజ్ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరినట్టే. బ్రో ఫ్లాప్ తర్వాత తేజు నటిస్తున్న సంబరాల ఏటిగట్టు 100 కోట్లకు చేరుతోంది. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కేపీ చెప్పిన కథపై నమ్మకంతో నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్న మెగా మేనలుడిపై రిస్కే చేస్తున్నారు. రొటీన్ మూవీస్ తో ఆడియన్స్ విసిగెత్తిపోయారు. అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్తేనే థియేటర్స్ వైపు చూస్తున్నారు. యంగ్ హీరోస్ సైతం ఆడియన్స్ ని కొత్త లోకంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో బడ్జెట్ పెంచేస్తున్నారు. ఎలాగో మీరే చూడండి. ఇంతకాలం ఆచితూచి అడుగులేసిన నాగచైతన్య తండేల్తో 60 కోట్లు బడ్జెట్ దాటేశాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ తీసుకురావడంతో ప్రస్తుతం నటిస్తున్న సినిమా వృషకర్మ బడ్జెట్ 100 కోట్లు దాటేస్తోంది. సెట్స్ కోసమే 30 కోట్లు ఖర్చు పెట్టారట. సినిమా హిట్ కావాలంటే ఎవరూ చెప్పని కథతో రావాలి. ఇది చెప్పాలంటే హైయెస్ట్ బడ్జెట్ తో రావాలి. వచ్చినా సరిపోదు, గెటప్ మార్చాలి. ఇవన్నీ చేసిన ఫలితం దక్కుతుందని చెప్పలేం. ఇందుకు విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. సినిమాపై 70 కోట్లు ఖర్చు పెడితే వర్కౌట్ కాలేదు. అయినా నిర్మాతలు ఏమాత్రం తగ్గకుండా విజయ్ పై భారీగా ఖర్చు పెడుతున్నారు. టాక్సీ వాళ్ళ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్, రాజావారు రాణిగారు ఫేమ్ కిరణ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమాలన్నీ హై బడ్జెట్ మూవీసే. యంగ్ హీరోలు ఒకరేంటి, అందరిది ఒకే మాట ఒకే రూట్. బడ్జెట్ పెరిగినా ప్రేక్షకులకు కొత్తదనం ఆవిష్కరించాలి. ఇలా అయితేనే హీరోలుగా నిలబడగలుగుతాం. లేదంటే కష్టం అంటూ అందరూ ఒకేసారి మేల్కొన్నారు. ఎవరికి వాళ్ళు తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. హనుమాన్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో తేజ్ సజ్జా మిరాయిపై 80 కోట్లు పెట్టిన నిర్మాత భారీ లాభాలను చూశాడు. అయితే అన్ని మిరాయి దసరాలు కాలేవు. కింగ్డమ్, కన్నప్ప మాస్ జాతరలా కాకుండా జాగ్రత్త పడాలి. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీతో పాటల రచయితగా, సింగర్ గా పరిచయమైన రామ్ మూవీ మ్యూజిక్ కాన్సర్ట్ లో పాట పాడి ఫ్యాన్స్ ను హుషారెత్తించాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తీసిన మహేష్ బాబు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ఈ నెల 27న థియేటర్స్ లోకి వస్తుంది. నవంబర్ అంతా రీ రిలీజెస్ సందడే. శివ, కొదమసింహం ఆల్రెడీ రిలీజ్ కాగా 29న మహేష్ బిజినెస్ మ్యాన్ మళ్లీ థియేటర్స్ లోకి వస్తుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను విడుదల చేశారు. ధనుష్ హిందీలో నటించిన తేరే ఇష్క్ మెన్ తెలుగులో అమరకావ్యం పేరుతో రిలీజ్ అవుతుంది. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేయగా ధనుష్ తో కృతి శెట్టి జతకట్టింది. ఈ నెల 28న రిలీజ్ అవుతున్న ఈ పాన్ ఇండియా మూవీకి రెహమాన్ మ్యూజిక్ ఇచ్చాడు. డిసెంబర్ 12న రజనీకాంత్ బర్త్డే సందర్భంగా జైలర్ 2 నుంచి టీజర్ రిలీజ్ చేస్తున్నారు.
ఆల్రెడీ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు. జైలర్ హిట్ తర్వాత రూపొందుతున్న ఈ సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. సినిమాను 2026 సమ్మర్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. దీపావళి విన్నర్ అనిపించుకున్న కే ర్యాంప్ ఓటీటీలోనూ జోరు చూపిస్తుంది. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన ఈ లవ్ ఎంటర్టైనర్ ఓటీటీలో 150 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కు చేరింది. సినిమా థియేట్రికల్ రైట్స్ ను 8 కోట్లకు అమ్మితే 15 కోట్లు రాబట్టింది.